లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పోలీసులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరుని కూడా చేర్చారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో కేటీఆర్తో పాటుగా ఇతరుల ఆదేశాలు ఉన్నట్లు ఆ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రైతులను ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్టులో రాసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు భోగమోని సురేష్ ద్వారా రైతులను ప్రభావితం చేశారని ఆ రిపోర్టులో కూడా ఉంది. కొందరికి డబ్బులిచ్చి దాడికి ఉసిగొల్పారని కూడా పోలీసులు వివరించారు. అధికారులను చంపినా పర్వాలేదని రైతులకు పట్నం నరేందర్ రెడ్డి చెప్పారని పోలీసులు కోర్టుకు రిమాండ్ రిపోర్టులో సమర్పించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి కొడంగల్ కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. ఇవాళ ఉదయం కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేస్తూ ఉండగా నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన వికారాబాద్కు తరలించి ప్రాథమిక దర్యాప్తు అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. వికారాబాద్లో కలెక్టర్పై దాడి కేసులో కుట్ర చేశారన్న ఆరోపణల నేపథ్యంలోనే ఆయన్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆధారాలు దొరికినాయి కాబట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ చాలా ఆర్గ్యుమెంట్లు అయినాయి ఆ రిమాండ్ ఛాలెంజ్ చేస్తూ. ఆనరబుల్ కోర్ట్ అప్రిషియేటెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్. వాట్ ఎవర్ సాంకేతికంగా కానీ సాక్ష్యాధారాలు కానీ ఉన్నాయి కాబట్టే ఆయన జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఇప్పుడు వరకు ఈ రోజు వరకు నిన్నటిదాకా మన సురేష్ అనుకున్నాం. ఈరోజు A1గా ఈయన నరేందర్ రెడ్డి గారు. అవన్నీ కూడా సాంకేతికంగా ఇవన్నీ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అన్నీ మనం బయట ఇదవ్వకూడదు. కానీ ఈయన ఈ యొక్క గొడవకి కానీ అక్కడ ఫస్ట్ నుంచి ఒక గవర్నమెంట్ మీద కానీ గవర్నమెంట్ అంటే అడ్మినిస్ట్రేషన్ మీద కలెక్టర్ గారి మీద ఆ యొక్క ఎక్విజిషన్ టైంలో వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి వద్దు అని చెప్పడానికి లేకపోతే ఇట్లా ఇవన్నీ చేయడానికి ఈయన పాత్ర ప్రధానంగా ఉంది కాబట్టి దానికి ఎవిడెన్స్ ఉంది కాబట్టి మేము ఈరోజు మిగతా వాళ్ళతో కలిపి ఆయన జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరిగింది. ఆధారాలు